స్టార్ట్ అయితే 2 రోజుల్లోనే పాకిస్తాన్ని క్లోజ్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి అని సర్వేస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అంగీకరిస్తారా, మీరు ఏకీభవిస్తారా? లేదండి, 21 రోజులు కనీసం పడుతుంది. ఓకే, ఎందుకంటే ఇది ఆయన అంటే ఒక మంచి ఎమోషనల్ భావాన్ని తీసుకొస్తున్నారు. ఓకే, కానీ మేము ఆపరేట్ చేసిన విధంగా చూస్తే మాత్రం కనీసం 21-22 రోజులు పడుతుందండి దానికి. అంటే ఒక మినిమం లెవెల్కి చేరుకోవడానికి అంత టైం పడుతుంది. దాని తర్వాత ఇంకా ఫాస్ట్గా పెరుగుతుంది, అంటే మిగతా పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. కానీ స్టార్టింగ్లో మాత్రం వాళ్ళు కూడా తక్కువే లేరు. వాళ్ళు 6 lakhs ఆర్మీ వాళ్ళకు కూడా ఉంది. ఆర్మీ కాడ ఫుడ్ లేదు సార్, ఆర్మీకి ఫుడ్ లేదు, సప్లై చేయడానికి ఫుడ్ లేదు పాకిస్తాన్ లో. అది అక్కడ ఉన్న మెయిన్ ఆయిల్ లేదు, డీజిల్ లేదు, పెట్రోల్ లేదు పాకిస్తాన్ లో. అవి ప్రాబ్లమ్స్ అవుతాయి. అవి లేనప్పుడు వాళ్ళు ఏమైతే చేస్తారు సార్? 27 రోజులు మాట్లాడదాం. రావు గారు, 6 లక్షల వారి సైన్యం, 13 లక్షలు మన సైన్యం. అవునా? సో మనం కానీ ఖచ్చితంగా వారి మీద పై సాధించే అవకాశం ఉంది. అటాక్ చేసేటప్పుడు ఎప్పుడు 1:3 క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే స్టెబిలైజ్ చేసుకోవాలి మధ్య మధ్యలో. అంటే ఏంటంటే ఒక అడుగు వేసిన తర్వాత దానికి మనం బ్యాలెన్స్ చూసుకుని మళ్ళీ నెక్స్ట్ అడుగు వెళ్తుంది, అంతేగాని పరిగెడుతున్నట్టు వెళ్ళాం. అర్థమైందో లేదో, ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఏమవుతుందంటే కొన్ని వేరు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. 1948లో కూడా పూంచ్ ఏరియాలో ఈ కోట్లీ ఎటువంటి ఏరియాస్ని నెహ్రూ గారు ఎందుకు ఆపిచ్చారో కూడా మనం అర్థం చేసుకోవాలి. 1925 నుంచి ఆయనకి షేక్ అబ్దుల్లాకి సత్సంబాలు ఉన్నాయి. ఈ షేక్ అబ్దుల్లా ఈ కాశ్మీర్ పండిట్స్ని, కన్వర్టెడ్ ముస్లిమ్స్ని కచ్చా ముస్లిమ్స్ అంటారు. ఆయన ఒరిజినల్ ముస్లిమ్స్ కింద లెక్క పెట్టరు. కానీ ఈ రాజ్పుత్ ముస్లిమ్స్, ఈ చౌదరి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కట్టర్ ముస్లిమ్స్ కింద లెక్క. ప్లస్ వీళ్ళకి ఫైనాన్షియల్ పవర్ ఉంది, సోషల్ పవర్ ఉంది. దీనివల్ల ఏంటంటే ఒకవేళ మనం పీఓకే ఆ రోజుల్లో తీసుకుని ఉన్నా కానీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఎప్పుడు వ్యాలీ నుంచి కాకుండా ఈ కోట్లీ నౌషారాన్ని నుంచి అయ్యేవారు. అందుకనే ఆ ఏరియాస్లో కరెక్ట్గా ఆఫ్ చేయించేశారు నెహ్రూ గారు కూడా. ఆయన కూడా చాలా కొంచెం తీవ్రంగా ఆలోచించే, లేకపోతే షేక్ అబ్దుల్లా గారు ఎప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశమే లేదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఆయుధ సామాగ్రి గురించి మనం డిస్కస్ చేస్తే, సో పాకిస్తాన్ కన్నా కూడా అత్యాధునికమైనటువంటి ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి కదా? ఉన్నాయండి. మనకి ఇంకా వెల్ ట్రైన్డ్ మనుషులు ఉన్నారు, వెల్ మోటివేటెడ్ మనుషులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఎంటైర్ కంట్రీ ఆర్మీ ఫోర్సెస్ వెనకాల వస్తుంది, అది కూడా ఉంది. కాకపోతే ఏంటంటే మనం పాకిస్తాన్కి కూడా ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఈ మధ్యన 75 years ముందర విడిపోయాం తప్పితే కానీ వాళ్ళు కూడా చెడిపోయిన తమ్ముళ్ళే అనుకోవాలి. చెడిపోయిన తమ్ముడు అన్న కొట్టుకుంటున్నట్టే. సో వాళ్ళకు కూడా ఆ మాత్రం ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆ మాత్రం ధైర్యం ఉంటుంది, ఆ మాత్రం పిచ్చితనం కూడా ఉంటుంది. సో అది ఆ విధంగా క్యాల్కులేటెడ్గా వెళ్ళాలి. అయితే గతంలో అనేక ఉగ్రదాడులు చూస్తే, అటు ముంబైలో చూసినా, అంతెందుకు మన హైదరాబాద్లో చూస్తే, దిల్సుఖ్ నగర్లో జరిగినటువంటి ఆ బాంబు పేలులకు సంబంధించిన అంశాలు చూస్తే అసలు ఆ ఉగ్రవాదులు ఏ విధంగా చొరబడతా ఉన్నారు, వారు ఆ విధంగా మారణాయుధాలని తీసుకొని మరి వాటితోటి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే మన ఇంటెలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అవుతుంది సార్? ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఆ సైడ్ నుంచి అయితే వాళ్ళు ఒకే కమ్యూనిటీ నుంచి యాంటీ ఇండియా స్టాండ్స్లో ఉండబట్టి వాళ్ళ ఎంప్లాయీస్ మోటివేషన్ ఎక్కువ, అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఎక్కువ, వాళ్ళ మోటివేషన్ అంటే ఇండియాలో ఏదో ఒకటి చేయాలన్నది మోటివేషన్ ఎక్కువ. మన సైడ్ అంటారా, యూపీఎస్సీ రిక్రూట్మెంట్, స్టేట్ రిక్రూట్మెంట్, అందులో 50% రిజర్వేషన్. మోస్ట్లీ ఉద్యోగం ఎందుకు తీసుకుంటారు, ఏదో జీతం వస్తుందని ఉద్యోగం తీసుకుంటారు తప్పితే కానీ హార్ట్ ద్వారా పనిచేసేది మనకి చాలా తక్కువ. కానీ పాకిస్తాన్ వాడు మాత్రం ఖచ్చితంగా మిగతా దేశాలను నాశనం చేయాలనేటువంటి ఒక అజెండా తోటి, ఒక దుర్బుద్ధితోటి 24 గంటలు అదే ఆలోచనతో ఉంటాడు. ఎగ్జాక్ట్లీ అందుకని వాళ్ళకి ఇనిషియల్ గా సక్సెస్ ఎప్పుడు దొరుకుతుంది. మనకేంటంటే నిలకడగా ఉండి మెచ్యూర్ గా పెర్ఫామ్ చేస్తా శాంతియుతంగా చేసుకోవడం వల్ల మనకి ఆఖరిని ధర్మం మన సైడ్ నిలబడుతుంది. అలాగే ఇప్పుడు కౌరవుల సైడు అంటే ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మొత్తం కాశ్మీర్ పైనుంచి చూస్తే మధ్యలో రావి, బియాస్, సట్లెజ్, చినాబ్ నదులు ఉన్నాయి. ఎక్కడైతే నదులు పాకిస్తాన్లోకి వెళ్తాయో అక్కడ ఆ ఏరియా అంతా
వాటరీ ఫెన్సింగ్ ఎఫెక్టివ్ గా ఉండదు, రాత్రి ఏం కనిపించదు, ఏ నైట్ సైట్స్ పనిచేయవు. అలాగే ఆ సైడ్ నుంచి ఈ సైడ్ కూడా చాలా మంది హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పంజాబ్ లో డ్రగ్స్ స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడుకుంటారు. అలాగే జమ్మూ కాశ్మీర్ లో కూడా కొంతమంది ఉంటారు అటువైపు ఇటువైపు పనిచేసేవాళ్ళు. కాదు రావు గారు, ముంబైలో జరిగిన పేలుళ్లకు సంబంధించి, గతంలో హైదరాబాద్ లో జరిగిన పేలుళ్లకు సంబంధించి కానీ లోకల్ వాళ్ళ సహకారం లేకుండా జరిగింది అని మనం అనుకోవాలా? లేదండి, లేదు. 100% ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి. అందులో కనీసం 3-4 స్లీపర్ సెల్స్ ఉన్నాయి నా ఎస్టిమేట్ ప్రకారం. ఆ 4 స్లీపర్ సెల్స్ ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు యాక్టివేట్ చేయాలంటే దానికి 2-3 రోజుల నోటీస్ నుంచి వాళ్ళకి వెపన్స్ టార్గెట్స్ అందుతాయి. వాళ్ళు కొంచెం ఒక రోజు ముందర రెక్కి చేసి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. ఇది మాత్రం 100% గ్యారంటీ. సో వారిని ఆ స్లీపర్ సెల్స్ ని ఎలా నిలోరించేది ఎలా సార్ భవిష్యత్తులో? అందరూ యాక్టివ్గా ఉంటే ఆ స్లీపర్ సెల్స్ ని పట్టుకోగలుగుతారు. మనతోటి ప్రాబ్లం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి పనిచేయదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వేరే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి పనిచేయదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్స్ ని ఎవరిని పట్టించుకో. సో ఎవరి డిపార్ట్మెంట్ వారే చూసుకుంటారు, ఇది మాకు సంబంధించింది కాదు కదా. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వన్-అప్‌మెన్‌షిప్. అంటే లోకల్ పోలీసులకి లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా ఇండియాలో ఏమీ జరగదు. ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే అవ్వాలంటే 40% ఓట్లు కనీసం కావాలి. ఎంత తక్కువ వచ్చినా కానీ 30% ఓట్స్ వాళ్ళకి రావాల్సిందే. అంటే ప్రతి 3వ మనిషి ఆయనకి తెలుసును, ఆయనకి సపోర్ట్. ఏ మాత్రం కొంచెం కదలికి జరిగినా కానీ కబురు వస్తుంది ఎమ్మెల్యేకి. అలాగే లోకల్ పోలీసులు, మీరు ఏదైనా తప్పు పని చేయండి 2 గంటల్లో వచ్చేస్తారండి. అవును. లోకల్ పోలీసులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు కొంచెం ఎంకరేజ్ చేయండి, ఒక షెడ్ వేయండి మీ ఇంటి పక్కన, నెక్స్ట్ డే జిహెచ్ఎంసీ నుంచి వాడు ఎంప్లాయీ వస్తాడు. అవును. అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఏంటంటే వీళ్ళకి తెలుస్తుంది కానీ పట్టించుకోరు, అంతే, పనిచేయరు. అంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోజు నేను స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఒక పని మీద వెళ్ళాను. ఓకే. క్లర్క్ని ఎవరినైతే అడిగానో ఎవరు డీల్ చేస్తారు ఈ సబ్జెక్ట్ అంటే నాకేం తెలియదు అన్నాడు. తర్వాత నేను వెళ్ళి ఆఫీసర్ని కలిశాను. ఆ తర్వాత క్లర్క్ని పిలిచాడు. క్లర్క్ని పిలిస్తే అదే క్లర్క్ వచ్చాడు. నేను వెళ్ళి అతన్ని అడిగాను, అరే నువ్వు ఒక 15 నిమిషాల క్రితమే నాకేది తెలియదు అన్నావు కదా అంటే, సార్ నేను ఇంటికి వెళ్ళాలి. అదే ఇటువంటి పరిస్థితుల్లో ఉంటారు మన వాళ్ళు. ఎప్పుడైతే క్లోజ్ చేసుకుని కరెక్ట్ గా కోఆర్డినేట్ చేసుకుని వన్-అప్‌మెన్‌షిప్ లేకుండా, వన్-అప్‌మెన్‌షిప్ అంటే బహుశా ఒక స్టేట్ లో కొంచెం వన్-అప్‌మెన్‌షిప్ తక్కువ ఉంటుంది, కానీ నేషనల్ లెవెల్లో చూస్తే బిఎస్ఎఫ్ దగ్గర జీసెల్ అని ఉంటుంది, ఆర్మీ దగ్గర ఎంఐ డైరెక్టరేట్ అని ఉంటుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది, స్పెషల్ సర్వీసెస్ బ్యూరో ఉంటుంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంటుంది, అలాగే నేషనల్ ఎనర్జీ సెక్యూరిటీ కూడా వాళ్ళ ఓన్ ఉంటుంది, ఎంహెచ్ఏ ఒకటి ఉంటుంది, డిఫెన్స్ మినిస్ట్రీ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుని ఇంటెలిజెన్స్ షేర్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పటికే చాలా సిస్టమ్స్ ఇన్ ప్లేస్ ఉన్నాయి, కానీ అందులో కూడా అంత నిజంగా హార్ట్ దగ్గర నుంచి పనిచేసే ఆ స్థితిలోకి రావాలి. ఇటువంటి టైంలోనే బయటకు వస్తున్నాం మనం, మిగతా టైంలో మనం విడిపోయి ఉంటాం. రైట్. అది గుర్తు షఫీ గారు.